నాతో పాటు ఇప్పుడు మీరున్నారు. మీరు ఐ కెనాట్ ఎవరు ఏ కులం అని నిర్ధారించారు. వాట్ ఐర్ ఈస్ ఇప్పుడు నా ఫర్ ఎగ్జాంపుల్ నాగబాబు గారు నా బ్రదర్ కాదు. ఇఫ్ హీ బిలాంగ్స్ టు సమ్ అదర్ క్యాస్ట్ బట్ హీ ట్రావెల్ విత్ మీ, ఐ వుడ్ టేక్ ఇట్. ఇఫ్ మనోహర్ గారు ఇస్ అన్ ఎస్సీ, స్టిల్ ఐ వుడ్ టేక్ ఇట్. మనం ఎలా ప్రయాణం చేస్తామంటే మనతో పాటు ప్రయాణించి మనతో అండగా ఉన్న వ్యక్తులతో మనం చేస్తాం. ఇఫ్ ఐ మీన్ ఫుల్ గవర్నమెంట్, if it is purely Janasena government, all the 23 crores are given to one particular community. అంటే that is నాతో పనిచేసింది వీళ్ళు, గెలిచింది వాళ్ళు. అండ్ మా బ్రదర్ని ఏం చేశాను, ఫ్రమ్ ఎంపీ నుంచి నేను రీకాల్ చేశాను. కాంపిటీషన్ ఒకటి సార్. అలాగే ఇప్పుడు కూడా ఇది వారసత్వ రాజకీయాలు అంటే మనం వారసత్వం అప్పుడు మనం ఈ ప్రశ్నకి మనం ఏం చెప్పాలంటే అప్పుడు పోరాటం కూడా చేయగలం. ఇప్పుడు ఆయన డైరెక్ట్గా నేను ఒక్కడే పని చేసి ఆయన పని చేయకుండా నేను ఇస్తున్నానంటే ఆయన నాతో పాటు సమానంగా పనిచేశాను. ఆయన తిరిగి ఆయన ఇబ్బంది పడ్డారు. ఇది కూడా ఏంటంటే నేను పెట్టుకుని కూడా ఆయన్ని ఎమ్మెల్సీగా ప్రతిపాదించాలి. ఇప్పుడు హరిప్రసాద్ గారు ఉన్నారు, ఆయన ఏ కాస్ట్ నాకు తెలియదు అసలు బేసిక్. ఇఫ్ హీ హ్యాపన్స్ టు బి బీసీ ముస్లిం, నాతో పాటు నేను ఏం చూసాను, ఫస్ట్ క్రైటీరియా మనకు పని చేసేవాళ్ళంతా మనతో. అంటే వీళ్ళు అందరి అభివృద్ధిని కోరుకుంటారు, మనకు పని చేశారు. ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి నాది అలా. ఇఫ్ ఇట్ హ్యాపన్స్ టు బి ఫ్యామిలీ అది ఉంటుంది. సో నేను అలా చూడలేదు. మన అలాంటప్పుడు మనం కూర్చోబెట్టి మనోహర్ గారు ఇస్ నథింగ్ టు డు విత్ మై క్లాస్. నేను ఏం ప్రాతిపాదిక తీసుకుని నాతో పాటు పని చేశాను, నాతో పాటు నిలబడ్డారు సమస్య. సో నా దగ్గర ఉన్నది ఎందుకంటే మేజర్లీ చూస్తే మీరు అనుకోవచ్చు మరి అంటే మేజర్ మనం చూస్తే మేజర్ బీసీ లీడర్స్, ప్రామినెంట్ బీసీ లీడర్స్ either with the ruling party or with the opposition. The ruling party is YCP, the ruling party is, the opposition is TDP. ఇంకెవరన్నా ఉంటే ఐఎమ్ నేసెంట్ పార్టీ, నేను ఇప్పుడు పుట్టిన పార్టీ. సో నా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ నేసెంట్ లీడర్స్ ఉన్నారు. స్టిల్ ఐ హ్యాడ్ గివెన్, ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ కుమార్ గారు ఉన్నారు, ఈజ్ సెంట్రల్ యూనివర్సిటీ రోహిత్ వేముల కేసులో ఉన్నారు, ఈ కెన్ జాయిన్ ద పార్టీ. వాట్ మేడ్ మీ టు డూ జనరల్ సెక్రటరీ? దట్ ఈస్ నా కెపాసిటీ ఉంది. ఐ వాంట్ టు ఎస్టాబ్లిష్. ఇప్పుడు ఈరోజు కూర్చోబెట్టి ఆయన కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్ హెడ్ చేశాను. మరి అది కూడా చూడాలి. అలాగే నా దగ్గర ఎంతమంది లీడర్స్ ఉన్నారో వాళ్ళ కేపబిలిటీస్ ఇవి ఉన్నాయి, ఈ కేపబిలిటీస్ ఉన్నాయి, లేదా మనకి ఇంత పని చేశారు, వాళ్ళని కూర్చోబెట్టి నాకు వచ్చిన సీట్లు పర్సంటేజ్ ఆధారంగా నాకు ఎన్ని పదవులు ఇవ్వబడ్డాయి పార్టీకి అలయన్స్ ధర్మం ప్రకారం, దట్స్ వాట్ వీల్ ఇంట్రెస్ట్. సో నాగబాబు గారికి ఏంటంటే మీరు చూస్తే నేను ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి అలాంటప్పుడు అయితే ఫ్యామిలీ అనుకుంటే నేను ఈయన కాదని చెప్పి ఆయన ఇవ్వాలి, లేదంటే ఇంకో పదవికి ఇంకోటి ఇవ్వాలి. అలాగే నేను అదే డిఫరెంట్గా ఇచ్చి ఈజ్ యట్ టు బి సర్వ్, యట్ టు బి గివెన్. ఇంకా చెప్పాలి ఆ ప్రాబ్లం ఏమవుతుందంటే ఇదే మరి జగన్ గారి విషయం ఎవరు అడగరు, మిగతా నాయకులు ఎవరు అడగరు. వై ఇట్ ఈస్ క్వశ్చన్ టు ఓన్లీ పవన్. అంటే మన దేశం ప్రతిదానికి ఇప్పుడు అలాంటప్పుడు అంటే ఈ సమాజంలో ఎవరో పనిచేయరు. ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ ఉంటారు. ఇప్పుడు నేను యాక్టర్ని, మా ఫాదరు సింపుల్ మోహన్పూర్ లాంటి చోట్ల పెట్టి ఆఫీసర్గా పనిచేస్తారు, పోలీస్ కానిస్టేబుల్ టు బికమ్ PO, ఫ్రమ్ దేర్ SI అండ్ ఫైనల్లీ CI. హీ రిటైర్డ్ యాజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ ISIS. మరి మా బ్యాక్గ్రౌండ్ ఏముంది, బట్ సడన్లీ మేబీ అవర్ కిడ్స్, మా అన్నయ్య గారి పిల్లలు కానీ వీళ్ళకి ఒక యాక్సెస్ ఉంటుంది. ఇప్పుడు మీ ఇంట్లో మీ ఓనర్స్ పిల్లలు, ఇట్ ఈస్ న్యాచురల్ దే ఇన్హెరిట్ దట్ పబ్లికేషన్. మాకు సర్టన్ పర్సంటేజ్ ఆఫ్ MLCs ఉన్నాయి. ఐ వాంట్ టు మేక్ నాగబాబు గారు MLC ఫస్ట్. ఆ MLC తర్వాత మినిస్టీరియల్ కోటాలో చేయొచ్చా లేదా అనేది ఇట్ ఇస్ నా రిక్వెస్ట్. నేను ఐ పుట్ ఫోర్త్ మై రిక్వెస్ట్. ఖచ్చితంగా, ఎందుకంటే మాకు రెండు ఉన్నాయి. ఆ పర్టికులర్ రోజు ఎందుకు జరిగిందో చెప్తాను. మేము నాగబాబు గారిని రాజ్యసభకు పంపించాము. ఎందుకంటే ఆయన he had sacrificed multiple times. అండ్ గెలిచే సీట్ని వదులుకొని అనకాపల్లి రమేష్ గారికి ఇచ్చాం. అలయన్స్ ధర్మం
దట్స్ వాట్ ద కండిషన్. సో రాజ్యసభ వస్తుంది అనుకుంటే మళ్ళీ వాళ్ళకున్న ప్రయారిటీ దీంట్లో అది ఇవ్వడం జరిగింది, అనౌన్స్ చేయడం జరిగింది. కాకపోతే మేము అనుకుంది ఏంటంటే వితౌట్ ఎమ్మెల్సీ వీ డోంట్ వాంట్ సెట్ అప్ ప్రెసిడెంట్ అన్లెస్ ఒక ఎక్స్ట్రాడినరీ పరిస్థితులు ఉంటే తప్ప. పివి నరసింహారావు గారికో లేదంటే మన్మోహన్ సింగ్ గారికి ఇట్లాగా కొన్నిసార్లు మినిస్టర్స్ ఇక్కడికో అట్లాంటి ఏదైనా ఉంటే మనకు తెలియదు. కానీ నేనేమనుకున్నా ముందస్తుగా ఫస్ట్ వీల్ మేక్ ఎన్ ఎమ్మెల్సీ.